నమస్తే, నేను లక్ష్మి. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే ఫస్ట్ టైం మంత్రి పదవికి దూరంగా గంట. అవును, గతంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన గంటకు ఈసారి చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కలేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అటు అయ్యన్న పాత్రుడు, ఇటు గంటా శ్రీనివాసరావు కీలక నేతలుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. అయితే ఈసారి అయ్యన్న పాత్రుడుకు మాత్రం స్పీకర్ పదవి వరించింది. ఎందుకంటే ఆయన పార్టీలో సీనియర్ నేత, అలాగే 10వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పాటు పార్టీకి విధేయుడుగా ఉన్నారు. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం పలుమార్లు పార్టీని వీడి మళ్లీ పార్టీలోకి వచ్చారు. గంటా శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు లోక్సభ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో చోడవరం నుంచి, 2009లో అనకాపల్లి నుంచి, అలాగే 2014లో భీములి నుంచి, 2019లో విశాఖ నార్త్ నుంచి, అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో భీములి నియోజకవర్గం నుంచి మరోసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఆయనకు గంటా శ్రీనివాసరావుకు ఈసారి ఎలాగైనా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయన వియ్యంకుడు నారాయణకు మంత్రి పదవి దక్కింది. గంటా శ్రీనివాసరావుకు మాత్రం ఈసారి మంత్రి పదవి దక్కలేదు. ఎందుకంటే పీఆర్పీ గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన గంటా శ్రీనివాసరావు ఆ తర్వాత పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో అప్పుడు కాంగ్రెస్ హయాంలో గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి లభించింది. ఎందుకంటే అప్పట్లో చిరంజీవి గంటాకు మంత్రి పదవి ఇస్తేనే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని నిబంధన పెట్టారని కూడా ప్రచారం సాగింది. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ ని వీడి టీడీపీలోకి వచ్చి టీడీపీ తరపున 2014లో భీమిలి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో గంటా శ్రీనివాసరావు మంత్రి పదవిని చేపట్టారు. అయితే ఇక 2019లో మరోవైపు భీమిలి నుంచి గెలిచిన వారికి మంత్రి పదవి దక్కుతుందన్న సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. 2014లో టీడీపీ తరపున భీమిలి నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి లభించింది. అలాగే 2019లో వైసీపీ నుంచి గెలిచిన ముత్తంశెట్టి శ్రీనివాసరావును మంత్రి పదవి వరించింది. వైపు భీమిలి నుంచి గెలిచిన వారికి మంత్రి పదవి వరిస్తుందన్న సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. 2014లో భీమిలి నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి వరించింది. 2014 నుంచి 2019 వరకు గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నారు. అలాగే 2019లో భీమిలి నుంచి గెలిచిన ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కింది. ఆయన మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు. అలాగే ఈసారి భీమిలి నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా మంత్రి పదవి వరిస్తుందని ఆశించారు. కానీ సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయనకు ఈసారి చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కలేదు. అయితే త్వరలో గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు గుడ్ న్యూస్ ఏమైనా చెబుతారా? నామినేటెడ్ పోస్టుల్లో ఆయనకు అవకాశం కల్పిస్తారా? నామినేటెడ్ పదవుల భర్తీలో గంటా శ్రీనివాసరావుకు ఏదైనా కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందా అన్నది వేచి చూడాల్సిందే.